మాస్టర్ ప్రేమ పవిత్రము పావనము అవడం వల్ల శిష్యులు ఆయన కోసం ఆయన్ని ప్రేమిస్తున్నారు అని నేను భావిస్తున్నాను. మాస్టర్ ప్రేమ ఎంత పవిత్రము నిస్వార్థము అంటే అభ్యాసుల్లో క్రమాభివృద్ధి చెందుతూ ఉండే రీతిలో అట్టి ప్రేమయే అభివృద్ధి చెందుతుంది. ఈ విధంగా అభ్యాసిలో ప్రేమ అభివృద్ధి చెందుతున్న కొలది ఒక దశలో అభ్యాసిలో ఇచ్చిపుచ్చుకునే ధోరణి నిలిచిపోతుంది. ప్రేమ ఒక లక్షణం అని కానీ ఒక లక్ష్యం కొరకు అని కానీ ఉండనే ఉండదు. అక్కడే ప్రేమ ఉంది. ఏలనంటే మాస్టర్ ఎడల ప్రేమ తన హృదయంలో లేకుండా ఆ వ్యక్తి జీవించలేడు. ఇది ఒక విడ్డూరంతో కూడిన రమణీయ స్థితి. ఈ స్థితిలో మాస్టర్ చేత ప్రేమించబడుతున్నాను అనే దానికి ప్రాముఖ్యం ఉండదు. వ్యక్తి హృదయంలో మాస్టర్ ఎడల ప్రేమ అత్యంత ముఖ్యము అనిపిస్తుంది. ఈ ప్రేమ క్రమాభివృద్ధి చెందిన కొలది హృదయం పగిలిపోతుందా అనే స్థితి కలుగుతుంది. దివ్య ప్రేమ వ్యక్తిలో వృద్ధి చెందడం గొప్ప అద్భుత విషయంగా నేను భావిస్తాను. మాస్టర్ ఏమి ఇవ్వగలరు అనే ఆలోచన లేసమైనను మనస్సుకు రాదు. చూపు మాత్రాన మాస్టర్ ప్రసాదించగల ముక్తి అనే దివ్య బహుమానం కూడా ప్రాముఖ్యాన్ని కోల్పోతుంది. అభ్యాసి కోరుకునేదల్లా తన ప్రీతముడైన మాస్టర్తో ఉండడం. మనము మన ప్రేమను మాస్టర్కి అందిస్తే మాస్టర్ మనపై తమ ప్రేమను ప్రసాదిస్తారు. ఇదే కృప, ఇదే ముక్తి, ఇదే ఆధ్యాత్మిక సాధన యొక్క లక్ష్యము అయిన పూర్ణ సాక్షాత్కారం. ప్రేమ సర్వస్వం అవుతుంది.